జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ఎదుట మంచు మనోజ్ బైఠాయించారు. ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయలేదు. దీంతో ఇంటి ముందు బైఠాయించాడు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నాడు మంచు మనోజ్. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్ ఇవాళ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నాడు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నాడు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ఎదుట మంచు మనోజ్ బైఠాయించారు. ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయలేదు. దీంతో ఇంటి ముందు బైఠాయించాడు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నాడు మంచు మనోజ్. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్ ఇవాళ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నాడు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నాడు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఇటు మంచు మనోజ్ అయితే ఆరోపిస్తున్నారు, నన్ను ఇంట్లోకి జల్పల్లి నివాసం లోపలికి వెళ్లనివ్వట్లేదు, అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారని. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మంచు వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలు మొన్నటి వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేసే ఫ్యామిలీలో. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంత ఎటువంటి గొడవలు లేకుండా కొంత సైలెంట్ గా ఉంది అనుకునే లోపే ఇప్పుడు మరోసారి మంచు అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి మరొకసారి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా మంచు మనోజ్ తన కార్లను దొంగిలించారు. తన ఇంట్లోకి ప్రవేశించి కొంతమంది దుండగులు అలాగే విలువైన వస్తువులను అలాగే సామాగ్రి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారంగా పడేసి వెళ్లారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే మంచు మనోజ్ డ్రైవరు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపున మనోజ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసి విష్ణు ఆదేశాల మేరకే దాదాపు 150 మంది రౌడీలు తన ఇంటి మీదకు వచ్చి కార్లను దొంగలించి ఆ తర్వాత తనకు ఇబ్బంది కలగజేశారు, ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని ధ్వంసం చేసినటువంటి ఆరోపణలను లేవనెత్తారు. ప్రజెంట్ తను ఇంటి వద్దకు వెళ్లి ఇంటి దగ్గర బయటకు ఇప్పటికే పోలీసుల యొక్క ఆంక్షలు ఉన్న నేపథ్యంలోనే ఇంటి గేటు దగ్గర కూర్చున్నారు. మరోవైపున భారీగా పోలీసు బందోబస్తు అనేది మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గర ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనోజ్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ విష్ణుతో కావచ్చు, మోహన్ బాబుతో కావచ్చు, ఒకవేళ అన్నదమ్ములతో ఏమన్నా గొడవలు పడేటువంటి అవకాశం, అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం
పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇప్పటికే మనోజ్ కు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇతర వ్యక్తులను ఎవరిని లోపలికి తీసుకురావద్దు, లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు అక్కడ ఉండడానికి వీల్లేదన్నటువంటి ఆంక్షలు అనేవి వారికి ఉన్నప్పటికీ తనకు ఇబ్బంది కలిగిందన్నటువంటి ఉద్దేశంతోనే మనోజ్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి గేటు దగ్గర బైఠాయించి తను నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆందోళనలు జరగకుండా బయట వ్యక్తులు వచ్చి కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఇంటికి కిలోమీటర్ దూరంలో దాదాపు 100 మంది పోలీసులను మోహరించడం జరిగింది. ఒక చెక్ పోస్ట్ నే ఏర్పాటు చేశారు ఏకంగా. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు మనోజ్. తాను తన మనోజ్ దంపతులకు ఈ మధ్య కూతురు పుట్టిన తర్వాత ఆమె యొక్క బర్త్డే వేడుకలను చేసుకోవడం కోసం కుటుంబంతో కలిసి మనోజ్ దంపతులు జైపూర్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సందర్భంలోనే తనకు సంబంధించినటువంటి 2 కార్లను విష్ణు ఆదేశాలతో కొంతమంది దుండగులు దొంగిలించి వాటిని తీసుకెళ్లి విష్ణు కార్యాలయంలో పెట్టారు అనేది మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ. అది మాత్రమే కాదు, టోయింగ్ వాహనాల ద్వారా తన యొక్క వెహికల్స్ ను తీసుకెళ్లడం, అలాగే కొంతమంది ఆగంతకులు విష్ణు ఆదేశాలతో తన ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ విల్లలోని సామాగ్రిని ఇష్టానుసారంగా పడేసి వెళ్లిపోయారు. దీని మీద చర్యలు తీసుకోవాలి అంటూ మనోజ్ ఆరోపిస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ జరగబోతున్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్న ఉద్దేశంతో ముందుగానే పోలీసులు అక్కడ భారీగా మోహరించి బందోబస్తును నిర్వహించడం జరుగుతోంది. కొంత పూర్తిగా పోలీసు వలయంలోనే మనోజ్ టౌన్షిప్ పరిసర ప్రాంతాలన్నీ ఉన్నాయని చెప్పాలి. ఇక ఇవాళ ఏ క్షణమైనా సరే మనోజ్ లేదా మనోజ్ కుటుంబీకులు విష్ణు కుటుంబీకుల మధ్య కొంత గొడవ జరుగుతుందా లేదనేటువంటి ఒక చర్చ అయితే ప్రతి చోట నడుస్తోంది. మనోజ్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, తాను గత కొంతకాలం నుంచి పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వాటిని అనుసరిస్తూ ఎటువంటి గొడవలు అనేవి రాకుండా పూర్తిగా చట్ట ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ దీన్నే అదును చేసుకొని తాను ఇంట్లో లేనటువంటి సందర్భం చూసి తన కుమార్తెకు పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం కోసం జైపూర్ వెళ్ళినటువంటి సందర్భంలో విష్ణు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. తన వెహికల్స్ ను దొంగలించడం, తీసుకెళ్లి తన కార్యాలయంలో పెట్టుకోవడం, అలాగే కొంతమంది ఆగంతకులను తన ఇంటి మీదకు పంపించి విలువైన వస్తువులు ధ్వంసం చేపించడం, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవాలి అనేది మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ చారిని. అలాగే రత్నకుమార్, ఇటు కోర్టు అయితే ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని అలాగే మనోజ్ చెప్తున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు, ఏవైతే తన కార్లు ఉన్నాయో అవి ఇటు విష్ణు ఆఫీస్ లో ఉన్నాయని. మరి పోలీసులు ఏం చేస్తున్నారు, అంటే ఏం చెప్తున్నారు దీనిపై? ప్రస్తుతం పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. నిజంగానే ఆ కార్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఉన్నటువంటి దొంగలించారు అని మనోజ్ చెప్తున్నటువంటి కార్లు అనేవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, నిజంగానే విష్ణు తన కార్యాలయంలో పెట్టుకున్నాడా, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు కొనుగోలు చేశారనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల మొత్తాన్ని పరిశీలించి మొత్తం ఎంతమంది లోపలికి వచ్చారు, దాదాపు 100 మందికి పైగానే దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంట్లోని విలువైన సామాగ్రిని దొంగలించారు అన్నటువంటి విషయాన్ని మనోజ్ చెప్తున్నాడు. కాబట్టి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి మంచు కుటుంబంలో తలెత్తినటువంటి వివాదాలు ఒక సీరియల్స్ ఎపిసోడ్స్ లాగా ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. అయితే జలపల్లి నివాసం దగ్గర గొడవ జరుగుతుంటుంది, లేదంటే తిరుపతిలోని ఎడ్యుకేషనల్ సొసైటీ దగ్గర గొడవ జరుగుతుంటుంది. ఏదో ఒక రకంగా అన్నదమ్ముల మధ్య, అలాగే తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదం అనేది కంటిన్యూగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి తన కార్లు దొంగలించారంటూ మంచు మనోజ్ తను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి నేను తను చట్టాన్ని అనుసరిస్తున్నాను, పైగా కోర్టు నుంచి కూడా తనకు అనుమతి ఉంది లోపలికి వెళ్ళడానికి, కానీ తను లోపలికి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి గేటు దగ్గర కూర్చొని తన యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాను అనేది ప్రస్తుతం మంచు మనోజ్ చెప్తున్నటువంటి మాటశాలని. రైట్, థాంక్యూ రత్నకుమార్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని అక్కడి వైద్యులు పవన్ కు తెలిపారు. ఉదయం బాలుడిని అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకొచ్చారు. మరో 3 రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు చిరంజీవి దంపతులు. హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు నిన్న ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్క్ ను చూసేందుకు పవన్ తో పాటు సింగపూర్ వెళ్లారు చిరంజీవి దంపతులు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అయితే గాయమైంది. సో ఈ రోజు అయితే ఎమర్జెన్సీ వార్డు నుండి గదికి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి, ప్రస్తుతం చిన్న కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? షాలిని, నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో తను చదువుకున్నటువంటి స్కూల్లో అయితే గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే అధికారికంగా పవన్ కళ్యాణ్ అరకుకు సంబంధించినటువంటి పర్యటనలో ఉన్నారో, అయితే ఈ విషయం తెలిసినప్పటికీ కూడా పర్యటన ముగించుకొని వెళ్తానని చెప్పి దీక్ష తీసుకున్నారు. అనుకున్న విధంగానే పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. తన స్వగృహం ముందు ఒక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించి అభిమానులకు కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, తన యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటూ తన కొడుకుకి ఎవరైతే కోలుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన కుమారుడిని ఇప్పుడు చూడడానికి వెళ్తున్నానని, అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారని చెప్తూనే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉండేటటువంటి విమానాశ్రయం నుంచి తన కుటుంబ సభ్యులైనటువంటి చిరంజీవి, అదే విధంగా తన వదిన సురేఖతో కలిపి సింగపూర్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక వెళ్ళిన తర్వాత వెంటనే నేరుగా సింగపూర్ లో ఏదైతే మార్క్ శంకర్ అడ్మిట్ అయినటువంటి హాస్పిటల్ ఉందో హాస్పిటల్ కి పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత తన కుమారుని నేరుగా చూసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా పర్యవేక్షించారు. ఒక డాక్టర్స్ ని అడిగిన వెంటనే ఊపిరితిత్తుల్లో పొగ బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి టెస్ట్లు అయినటువంటి బ్లాంకోస్కోపీని నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే నిన్నటికల్లా బ్లాంకోస్కోపీ నిర్వహించారు. ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చాయని చెప్తున్నారు. ఈ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా పరిస్థితి నార్మల్ గానే ఉంది, ప్రస్తుతానికి కోలుకున్నారని చెప్పి ఎమర్జెన్సీ వార్డు నుంచి నార్మల్ గదికి కూడా షిఫ్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే 3 రోజుల పాటు మాత్రం ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే బాలుడిని ఉంచాలని చెప్పారు. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోలేం కాబట్టి 3 రోజుల పాటు ఉంచాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ లో చాలా ఎమోషనల్ కూడా అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నిన్న పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అయినటువంటి అఖీరానందన్ పుట్టినరోజు. అలాంటిది అఖీరానందన్ పుట్టినరోజు నాడు తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు పాలవడం లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం చాలా వరకు బాధాకరం అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంత బాధలో కూడా తను ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయో, అధికారికంగా ఇచ్చినటువంటి షెడ్యూల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునే వెళ్తానన్నారు. అంతేకాకుండా నిన్న ఎవరైతే తన కొడుకు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సానుభూతి తెలియజేశారో వాళ్ళందరికీ కూడా మిగతా పొలిటీషియన్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దీనిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ వీళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎవరైతే అభిమానులు తన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకొని నేను సింగపూర్ వెళ్లారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే సింగపూర్ లోనే ఉన్నారు. ఏదైతే తన కుమారుడికి సంబంధించి 3 రోజులు డాక్టర్ పర్యవేక్షణలో ఉంచాలని చెప్పారు కాబట్టి దాదాపు ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ లోనే ఉంటారనుకొని చెప్పు వస్తున్నారు. ఎప్పుడైతే తన కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుందో దాని తర్వాత మళ్ళీ తన అధికారికంగా ప్రకటించినటువంటి 4 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో అరకు దానికి సంబంధించి 2 రోజులు మాత్రమే పూర్తి చేస్తున్నారు కాబట్టి మిగతా 2 లేదా మిగతా 3 రోజులు కూడా తను వచ్చిన తర్వాత మళ్ళీ అరకు పర్యటన చేస్తానని కూడా చెప్పుకొచ్చిన సందర్భంగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈనేన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మిస్తున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశ్ పాల్గొన్నారు. రైట్. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలోనైతే తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతిలోని తన ఇంటి నిర్మాణ పనులకి సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం శంకుస్థాపన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం సుమారు 8:51 ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం 7 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవుడు నారా దేవాంశులతో కలిసి వెలగపూడి బయలుదేరిన చంద్రబాబు అటు శుభముహూర్తాన వెలగపూడిలో నిర్మించుకున్న ఇంటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక రాజధాని పరిధిలో ఇల్లు కట్టుకుంటానే గతంలోనే చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో 2024 డిసెంబర్లో వెలగపూడి పరిధిలో 5.25 ఎకరాల విస్తీర్ణంలో భూమిని గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్న నేపథ్యంలో అటు వెలగపూడి గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అటు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకి సంబంధించి గ్రామస్తులు పట్టు వస్త్రాలు అందజేయడం జరిగింది. భూమికి సంబంధించి అటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సైతం ఇంటి నిర్మాణ భూమి పూజ శంకుస్థాపన ఉన్నందున ఇప్పటికే అక్కడ నిన్న సాయంత్రానికి అధికారులందరూ కూడా అక్కడ ప్రాంతాలంతా కూడా చదువు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం 1455 చదరపు గజాల విస్తీర్ణంలో సీఎం చంద్రబాబు వెలగపూడిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. G+1లో ఇంటి నిర్మాణం చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అటు హైదరాబాద్ కు చెందిన SRR కన్స్ట్రక్షన్ కంపెనీకి సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఏడాది లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంటి నిర్మాణ పనుల సూచనలు అయితే చేయడం జరిగింది. ఇక ఇంటి ఆవరణలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ మొక్కలు ఎక్కువగా పెంచాలంటూ కూడా చంద్రబాబు నిర్ణయించారు. దాంతో పాటు ఇంటి ఒక పక్క ఇల్లు నిర్మాణం, దాంతో పాటు మరో పక్క కన్వెన్షన్ హాలు, అదే విధంగా సెక్యూరిటీ గార్డ్స్ ఉండేందుకు క్వార్టర్స్ ఇలాంటి నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏడాది లోపల ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ కూడా ఆ సంస్థకి సంబంధించి చంద్రబాబు సూచనట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. హైదరాబాద్ మొయినాబాద్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హాలిడే ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల యువతులతో అర్ధనగ్నంగా నృత్యాలు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్స్, మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 అమ్మాయిలు, 13 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ నుంచి అమ్మాయిలను రప్పించినట్టుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారు పాత బస్తీకి చెందిన యువతగా గుర్తించారు. ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా
మైనాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ కూడా ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా హుక్కా పాకెట్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. హెచ్సీయూఏఐ వీడియోల పోస్టింగ్ కేసులో మన్నె క్రిషాంక్, కొణతం దిలీప్ విచారణకు హాజరయ్యారు. మొన్నటి వరకు జరిగిన హెచ్సీయూ భూ వివాదంలో మన్నె క్రిషాంక్ ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మని పిలిచారు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులపై విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, గచ్చిబౌలి పిఎస్ లో ఇటు మన్నె క్రిషాంక్ అలాగే కొణితం దిలీప్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, గచ్చిబౌలిలోని హెచ్సి భూములు అయితే గచ్చిబౌలి భూములపై ఏ సమాచారంతో సహాయంతో ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని ఇప్పటికే మన్నె క్రిషాంక్ అలాగే కొంత దిలీప్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన అంటే ఒకే కేసు సంబంధించి 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తాము హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో కూడా తమకు చుక్కెదురైంది. సో పోలీసులకు మీరు పూర్తిగా సహకరించాలని హైకోర్టు కూడా వాళ్ళు ఆలోచించి, సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు కూడా నేడు ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. మొత్తంగా ఈ గచ్చిబౌలి ఈ భూముల పైన ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు అలాగే ఎలా ప్రచారం చేశారో అనే దానిపైన పూర్తిగా, అలాగే ప్రభుత్వం ప్రతిష్టలు దెబ్బతీసేలాగా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా వరకు కూడా అంటే ఇటు విద్యార్థులు రెచ్చగొట్టి మాట్లాడించారు, ఇవన్నీ కూడా చేశారన్న ఆరోపణలతో వారిపైన కేసు అయితే నమోదు చేశారు. మొత్తంగా ఇదే విధంగా కొంత దిలీప్ కూడా ఈ విషయంలో తన నోటీసులు నిన్న అందుకున్నారు. ఇద్దరు కూడా నోటీసులకు అందుకున్న నేపథ్యంలో వారి కూడా ఉదయం పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. అయితే ఇటు గచ్చిబౌలి ఎస్సీ భూముల్లో చాలా వరకు కూడా ఎస్సీ భూములన్నీ కూడా లాక్కుంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి పక్షులు, నెమళ్ళు అలాగే ఇతర వన్యప్రాణులన్నింటినీ కూడా హింసిస్తున్నారు అన్నట్టుగా ఏ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రచారం చేసి చాలా వరకు కూడా మొత్తంగా అన్ని దాదాపు ఇటు పర్యావరణవేత్తలందరినీ కూడా కదిలించేలాగా అలా ఏయో వీడియోలు మొత్తంగా అక్కడ పెట్టి అధ్యయనాలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసిన విషయంలో తనకి వీరిద్దరికి కూడా నోటీసు రావడం జరిగింది. సో ఇరువురు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే రావడం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం వాళ్ళు ఇంకా విచారణ అయితే ఎదుర్కొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే విషయమై హైకోర్టుకు వెళ్ళగా వారిద్దరు కూడా హైకోర్టులో చుట్టూ విషయం అయితే తెలిసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.